అనగా తేదీ 23/12/2025 నాడు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక బంటు అనే వ్యక్తి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఏంటంటే అతను తన యొక్క తల్లి శాంతాబాయి వయసు వచ్చేసి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ తనకు ఛాతీ నొప్పి రావడంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని పేరుగా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం వల్ల అతను 2 ఇంజక్షన్లు 2 టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మా తల్లి మరణించింది అని ఫిర్యాదు ఇవ్వడంతో మేము దానిపై ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సీన్కి వెళ్ళాము. సీన్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసినట్టయితే అక్కడ పంచనామా రాసుకున్నాము. దెన్ మా కన్ఫెషన్ పంచనామాలో కేసు రిజిస్టర్ 230 అండర్ ఆఫ్ 2025 అండర్ సెక్షన్ ఆఫ్ 105 BNS కింద బేలా పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దెన్ దర్యాప్తులో భాగంగా మేము సాక్షులను విచారించి చనిపోయినటువంటి మృతురాలు అయినటువంటి ఊరవేత శాంతాబాయికి పోస్ట్మార్టం పంచనామా నిర్వహించడం జరిగింది. దెన్ ఈరోజు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ని అరెస్ట్ చేశాము. దర్యాప్తులో భాగంగా విచారించగా అతని వద్ద గోళీలు ఈ ఇంజక్షన్లు కూడా దొరకడం జరిగింది. ఈ ఇంజక్షన్స్ని గోళీలని స్వాధీనం పంచనామా రాసుకొని స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వాస్తవం వాళ్ళు సాక్షులు చెప్పినటువంటి సాక్షులు చెప్పిన ప్రకారము మాకు సీసీ ఫుటేజ్ దొరికింది. సీసీ ఫుటేజ్లో కూడా మనకేంటంటే ఈ క్లినిక్లో సీసీ ఫుటేజ్ చూడడం వల్ల కూడా మృతురాలు ఎవరైతే చనిపోయినారో ఆ లేడీ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అతను సీన్ కన్ఫెషన్ పంచం ఎక్కడైతే మనం ఇతను స్వాధీనం చేసుకున్నామో అతని రూమ్లో పరిశీలించగా కూడా అక్కడ ఈ సిరంజులు ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, సో ఖాళీ సిరంజెస్ ఇవి కూడా మనకి దొరకడం జరిగింది.